వండటానికి ముందు చికెన్ను నీటి దార కింద పెట్టి కడగడం వల్ల ఆ తుంపర్లు వంటగది అంతా చిమ్మి ప్రమాదకరమైన కాంపోలోబ్యాక్టర్, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయని, కాబట్టి ఇలా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నా చాలామంది మానలేకపోతున్నారు. ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ జరిపిన సర్వేలో ఇది మరోసారి రుజువైంది. ఇక్కడి జనాభాలో సగం మందికి పైగా చికెన్ను నీటి దారలో కడుగుతున్నారు. దీనివల్ల గడిచిన 20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాంపోలోబ్యాక్టర్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్లు రెట్టింపైనట్లు తెలిపారు. అత్యాధునిక మార్గంలో మాంసం ఉత్పత్తి చేస్తున్న ఈ రోజుల్లో చికెన్ను కడగాల్సిన అవసరం లేదని, ఒకవేళ పాత అలవాటును మానుకోలేకపోతే పట్టి ఉంచిన నీటిలో ముంచి కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనంతరం శుభ్రమైన పొడి వస్త్రంతో మాంసాన్ని బాగా తుడిచి దాన్ని సురక్షిత ప్రదేశంలో ఉంచాలని సలహా ఇస్తున్నారు. మరికొంతమంది వెనిగర్, నిమ్మరసాలతో చికెన్ను శుభ్రం చేస్తారని, దీనివల్ల కూడా ఉపయోగం లేదని తెలిపారు. ఈ విధానంలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని వివరించారు.